మేము రోడ్డు మీదకి వస్తామని కేటీఆర్ హరీష్ రావు అంటున్నాడు. నువ్వెవరు చేయటానికి? మేమే చెప్తున్నాం ప్రజలకు ఇవ్వటం కోసం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ఇక్కడ సంపాదించే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం, మీలాగా దోపిడీ చేయలేమని కూడా చెప్పా. అదృష్టం కొద్దీ మీ అందరి ఆశీస్సులతో మదన శాసనసభ్యుడిగా మీరు గెలిపించి పంపిస్తే ఈరోజు నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీ అందరి దీవెనలతో ఆ జవరాపురం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి అదృష్టం నాకు మీ అందరు కలిగించారు. మీ అందరూ నన్ను గెలిపించి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ముఖ్యమంత్రి చేసి ఇవాళ సంతృప్తిగా నాకు వేసిన ప్రతి ఓటుకి విలువ తెచ్చేటట్టుగా మీ అందరూ తలెత్తుకునేటట్టుగా మనం ఇచ్చిన వాగ్దానాలను ఇవి చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఛాలెంజ్ చేసి కొద్దిమంది దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు అవాకులు చవాకులు పేరుతూ రకరకాల మాటలు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కానీ నువ్వు 1 లక్ష రూపాయలు రుణమాఫీ 10 సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ లైట్ ఉంది? మీరు ఏ ముఖం పెట్టుకొని బయటకు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు ఉందా అసలు వీళ్ళిద్దరికి? నిజంగా నాకు ఆ భాష మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తాం. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు వాళ్ళ బయటకు వచ్చేసి 2 లక్షల వరకు మీరు అన్నారు కదా, చేయలేదా? నేను సంవత్సరం కూడా కాలేదు, పూర్తి చేస్తూనే ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల కోసం కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, మీరు ఆలోచన చేయండి. మేము ఇవాళ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ నుంచి. క్రాప్ ఇన్సూరెన్స్, పంటలకు సంబంధించిన బీమాని 10 సంవత్సరాలు ఈ దుర్మార్గం చేయలేదు. పంట నష్టపోతే రైతులకి ₹1 కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సొమ్ముని, రైతులు కట్టాల్సిన డబ్బును కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం కట్టబోతా ఉందని కూడా మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా, క్రాప్ ఇన్సూరెన్స్ వేరు, పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు, రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు. రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇప్పటికే మేము కట్టేసాం డబ్బులు కూడా. ఏ రైతు కూడా ఇన్సూరెన్స్ సంబంధించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీ జేబు నుంచి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, మీ తరఫున మేము ఆల్రెడీ కట్టేశాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత.